జనం రోజు రోజుకు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు అనేది నిరూపించడం కోసం మనకు చాలా సార్లు చాలా సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అబ్బో! మనుషులు ఈ స్థాయికి ఎదుగుతూ ఉన్నారా అనిపిస్తూ ఉంటది. తాజాగా నేను ఒక వార్త చదువుతూ ఉన్నా. హైదరాబాదు మెట్రోలో ఒక వ్యక్తి ఆ విండో మీద కాలు పెట్టుకొని కూర్చున్నాడట. కాసింత ఫ్రీగా ఉంది మెట్రో. కింద ముడ్డి పెట్టి పైన కాళ్ళు పెట్టి సాంచుకొని కూర్చున్నాడు. పక్కనే జనాలున్నారు. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నా ఇనట్లే. ఎదురుగున్నోళ్ళు వీడియో తీసి దాన్ని వైరల్ అయితే హైదరాబాద్ మెట్రో స్పందించి ఆ వ్యక్తికి రూ. 250 ఫైన్ విధించిందట. పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నట. ఈ వార్త చదువుతూ ఉంటూనే ఇంకొక వార్త పక్కనే కనిపిస్తూ ఉంది. చిత్తూరు జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదానికి గురైన వాళ్ళు ఆ వెహికల్ కింద ఆ పక్కన పడి మూలుగుతూ ఉంటే, ఆటికొచ్చినటువంటి జనం ఏ వ్యాన్ అయితే ప్రమాదానికి గురైందో, ఆ వ్యాన్‌లో మద్యం సీసాలుంటే, ఆ మద్యం సీసాలని పంచెలు కట్టుకొని వచ్చింటారు గదా! పంచెలు ఇప్పేసి దాంట్లో మద్యం సీసాలేసుకొని, మీద టవాలుంటే టవాలేసుకొని, మద్యం సీసాలేసుకొని, కొందరు సొక్కాలుంటే సొక్కాలు ఇప్పేసి మద్యం సీసాలేసుకొని, వీడియో చూస్తే పక్కన జనాలు కొంచెం కింద పడ్డోళ్ళు మూలుగుతున్నారు. పట్టించుకోవట్లే. ఈ మద్యం అసలు ఎట్లా పోటీ పడి, జ్వరబడి తీసుకెళ్ళిపోతున్న వీడియో చూస్తే, అరే! పక్కన ఒక మనిషి ఉన్నారు. మనిషి మూలుగుతున్నారు. పడిపోయిండ్రు. కనీసం ఆ గ్యాప్‌లో ఎవరైనా 108 కన్నా ఫోన్ చేయడమో, లేకపోతే ఇంకెవరన్నా ఆయన తరలించే ప్రయత్నం అన్నా చేయండిరా బాబు అనిపించింది. చిత్తూరు జిల్లాలోని ఎన్ఆర్‌పురం మండలం బసిరెడ్డిపల్లె వద్ద మద్యం తరలిస్తున్న వ్యాన్ శనివారం ఉదయం బోల్తా పడింది. చిత్తూరు నుంచి కార్వేట్ నగరం మండలానికి మద్యం వెళ్తున్న వ్యాను ప్రమాదం జరిగి బోల్తా పడితే ఇంక అంతే. ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు వ్యాన్‌లో ఉన్న మద్యం సీసాల కోసం, కింద పడిపోయిన వాటి కోసం పక్కన పోయే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎగబడి కొందరు అట్టపెట్టెలు ఉంటాయి కదా! మద్యం బాక్సులు దొరికితే బాక్సులు ఎత్తుకుపోయారు. కింద బాటిల్లో వెళ్ళిపోయి కొన్ని ఉంటే అవి లుంగీలలో, టవాల్స్‌లలో, సొక్కాలలో ఇప్పుకొని అసలు పరుగులు తీస్తూనే ఉన్నారు. 10 లక్షలు విలువ చేసే మద్యం బాటిల్ ఎత్తుకెళ్ళిపోయారట. ఇందులో మహిళలైతే ఒకరిని పడి ఒకరు నా నా నేను ఇది నేను తీసుకున్నా, అది నువ్వు తీసుకుంటావని చెప్పి ఒక మహిళ ఇంకో మహిళను దొబ్బుతుందేమో. ఆ మద్యం బాటిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. పక్కన ఇంకొకరిని దొబ్బుతోంది. ఈ మద్యం బాటిల్ నావే అని. ఏం మిగలలేదంట అటు పోలీసులు అక్కడికి వచ్చేసరికి. కొన్ని మిగిలిన బాటిల్స్, పగిలిపోయిన బాటిల్స్, ముక్కలైపోయినవి మాత్రం ఉన్నాయంట. ఒక్క బాటిల్ మిగిల్లేదు. అన్నీ అతకపోయినారంట. అమ్మా!